ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉన్న విభేదాలు ఈనాటివి కాదు. 50 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళిద్దరూ తలపడుతూ వస్తున్నారు. ఎస్వి యూనివర్సిటీలో ఇద్దరు చదువుకున్నప్పటి నుంచి వారి మధ్య రాజకీయ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. దాని ప్రభావం చిత్తూరు జిల్లా రాజకీయాల మీద స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వేరు చేయాలి అనేటువంటి సంకల్పానికి వచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 6 మండలాలని అన్నమయ్య జిల్లాలో విలీనం చేసేందుకు తగ్గట్టుగా నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. రేపో మాపో అధికారికంగా ఈ వ్యవహారం ముగుస్తుంది. ఇది పూర్తిగా పెద్దిరెడ్డిని కట్టడి చేసే వ్యూహమే అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వినిపిస్తోంది. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉంది. రాజంపేట నుంచి ప్రస్తుతం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మీద పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పట్టు కొనసాగుతున్నటువంటి తరుణంలో చిత్తూరు జిల్లాలో తన పట్టు కోల్పోకూడదని పెద్దిరెడ్డి భావించినట్టుగా చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అందుకే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జిల్లాల విభజన సమయంలో పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో భాగంగా ఉండేలా ప్రణాళిక రచించారు అంటూ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు దానికి చెక్ పెట్టి పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లాకి ఉన్నటువంటి అనుబంధాన్ని తుంచేసి తన సొంత జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో పెద్దిరెడ్డి హవా లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచనతో సాగుతున్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యాలయాన్ని, ప్రధాన కేంద్రాన్ని నేరుగా రాయచోటు నుంచి మదనపల్లికి మారుస్తాం అంటూ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అయితే అది అమలు కావడం లేదు. ఇప్పుడు పొంగనూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో చేరుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా కేంద్రం కూడా మార్పు ఉంటుందా అనేటువంటి చర్చ మొదలైంది. ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టే లక్ష్యంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నటువంటి తరుణం వైఎస్ఆర్సీపీలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చలకి ఆస్కారం ఇస్తుంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేస్తే ఆ జిల్లాలో ఇప్పుడు ఆర్కే రోజా హవా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అంటూ అంతా భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణంగానే రోజాకి అనేక రకాల సమస్యలు, మంత్రివర్గం లాంటి అవకాశాలకి అడ్డంకులు చాలా ఏర్పడ్డాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి జిల్లా మారుతున్నటువంటి తరుణంలో ఆయన పొంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అన్నమయ్య జిల్లాకి పరిమితమవుతున్నటువంటి నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో రోజాకి మరిన్ని అవకాశాలు దక్కడానికి అవకాశం ఉంటుంది అంటూ కూడా కథనాలు వస్తున్నాయి. ఇది రోజాకి సానుకూలమైనటువంటి పరిణామంగా కూడా చాలామంది అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రత్యర్థి, సుదీర్ఘకాల ప్రత్యర్థిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టే లక్ష్యంతో పొంగనూరుని పక్క జిల్లాలో కలిపేస్తున్నటువంటి నేపథ్యం పరోక్షంగా రోజాకి మేలు చేసేటువంటి అంశంగా, రోజాకి ఇది ప్రయోజనం కలిగించేటువంటి వ్యవహారంగా, భవిష్యత్తులో నగరి నుంచి రోజా మరోసారి విజయబావుట ఎగరవేస్తే ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పించే దానికి అడ్డంకులు కూడా లేకుండా చేసేదానికి ఇదొక లైన్ క్లియర్ చేస్తున్నటువంటి పరిణామంగా చాలామందే భావిస్తున్నారు. మరి దీని తాలూకా ప్రభావం ఎలా ఉండబోతుంది, ఇది రోజాకి ఎంత మేరకు ఉపయోగపడుతుంది, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి పట్టు లేకుండా చెయ్యాలని గతంలో కుప్పం లాంటి చోట్ల చంద్రబాబుకే చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నం చేసినటువంటి తరుణంలో అలాంటి అవకాశాలకు దూరం చెయ్యాలని చంద్రబాబు వేస్తున్నటువంటి ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయి, ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి చూద్దాం.